వెల్కమ్ బ్యాక్ పూణే యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అండి. చాలా కాలం నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ముక్కల నిల్వ పచ్చడి పెట్టుకున్నారంటే మీకు పచ్చడి కూడా వేస్ట్ అవ్వదు. ఎంత కావాలో అన్ని ముక్కలు వేసుకొని తినేయచ్చు. ఉసిరికాయల్ని అలాగే డైరెక్ట్గా మనం పచ్చడి పెట్టుకున్నామంటే ఒక్కోసారి ఉసిరికాయ మొత్తాన్ని తినలేక చట్నీ అంతా పాడవుతుంది. కాబట్టి ఇలా ముక్కలు నిల్వ పచ్చడి పెట్టుకున్నారంటే ఎంత కావాలో అంత చట్నీ వేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నిల్వ పచ్చడి కోసం నేను 1/2 kg ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండేలాగా తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయలను శుభ్రంగా తడి ఏమీ లేకుండా క్లీన్ చేసుకోండి. తడి అస్సలు ఉండొద్దండి. నిల్వ పచ్చడికి తడి ఉందంటే మనకి పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఉసిరికాయను తీసుకొని వాటికుండే ఘాట్ల వద్ద ఒక ఉసిరికాయకి 2-3 చోట్ల అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి నైఫ్ సహాయంతో. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నారంటే మనకి ఉసిరికాయ లోపల వరకు ఫ్రై అవుతుంది. అలాగే మనం ముక్కల్లాగా సపరేట్ చేసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రై అయిన తర్వాత. కాబట్టి ఈ విధంగా అన్ని ఉసిరికాయకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 చోట్ల ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. అన్నింటికి ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను 1/2 kg ఉసిరికాయలకి చూపిస్తున్నానండి. ఈ మెజర్మెంట్లో చేసుకోండి, మీకు పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇది 250 గ్రామ్స్ ఉంటుందండి ఆయిల్. పల్లి ఆయిల్ కానీ లేదంటే నువ్వుల ఆయిల్ కానీ వేసుకోండి. అప్పుడు మనకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి మన ఉసిరికాయల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారాయి చూడండి. ఇవి అటు ఇటు తిప్పుతూ మంచిగా అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 స్పూన్తో నేను కుచ్చు చూపిస్తున్నాను చూడండి. ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని ఉసిరికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. 5-6 ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికే బాగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఉంది కదా, దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా వీటిని సపరేట్ చేసుకోండి. చేతితో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. మనకి ఉసిరికాయ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా ఈజీగానే వచ్చేస్తాయి. మీకు రాకపోతే ఏదైనా నైఫ్ తీసుకొని దాంతోనే సపరేట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా వీటిని సపరేట్ చేసుకొని విత్తనాలని సపరేట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలను కూడా ఈ విధంగా చిన్న ముక్కలాగా సపరేట్ చేసుకోండి. ఉసిరికాయల్ని ఈ విధంగా తెచ్చుకొని ఒకసారి నిల్వ పచ్చడి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయల్ని మీ డైట్లో చేర్చుకున్న హెల్త్కి కూడా చాలా మంచిది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఉసిరికాయల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటినీ చిన్న చిన్న ముక్కలాగా సపరేట్ చేసుకోండి. అన్నిటినీ ఈ విధంగా సపరేట్ చేసుకొని విత్తనాలను కూడా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఉసిరికాయ ముక్కల్లోకి 3/4 కప్పు కారం పొడిని వేసుకోండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇది 50 గ్రామ్ ఉంటుందండి కారం పొడి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కారము, ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పొడి అంతా ముక్కలకి బాగా ఈ విధంగా కోటింగ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన మనం పోపు చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు పెట్టుకున్నారంటే మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఆయిల్ కానీ కారం కానీ అంతా చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత
ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని ఇందులోకి పిండుకోవాలండి. చిన్నవైతే 2 తీసుకోండి. ఇక నేను పెద్ద నిమ్మకాయని తీసుకుంటున్నాను కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని మన నిల్వ పచ్చడిలోకి వేసుకోండి. నిమ్మకాయ కాకుండా చింతపండు అయినా వేసుకోవచ్చండి. చింతపండు వేసుకుంటే ఒక 50 గ్రామ్ చింతపండుని బాగా గుజ్జులాగా తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మనం పోపు చేసుకున్న ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. చింతపండు కంటే నిమ్మకాయనే ఈజీగా ఉంటుంది, చేసుకోవడం ఈజీగా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక రోజంతా దీన్ని ఊరనివ్వాలి. ఒక 24 గంటల తర్వాత నేను మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కొద్దిగా పైకి తేలింది చూడండి. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలితేనే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మీకు గనక చట్నీ కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని కలుపుకొని ఒక గాజు సీసాలోకి పెట్టుకున్నారంటే మీకు సంవత్సర కాలం నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.